వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేయడం కోసము తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక స్ట్రాటజీని ఎంపిక చేసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ప్రస్తుతం $200 బిలియన్ నుండి 2034 వరకు $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ చేర్చాలనే టార్గెట్ తోటి ప్రత్యేకంగా తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక లక్ష్యాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం చేరాలి అంటే ప్రత్యేకంగా 10 స్ట్రాటజీస్ ని ఎంపిక చేయడం జరిగింది. ఆ 10 స్ట్రాటజీలో భాగంగా తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక ప్రాంతాన్ని, జాగ్రఫికల్ ఏరియాని 3 జోన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. కోర్ అర్బన్ రీజియన్ గా, పెరి అర్బన్ రీజియన్ గా, అగ్రి ఏరియా రీజియన్ గా మనకి 3 జోన్స్ గా డివైడ్ చేసి కోర్ అర్బన్ రీజియన్ లో భాగంగా సర్వీస్ సెక్టార్ ని మాత్రమే డెవలప్ చేస్తారు. పెరి అర్బన్ రీజియన్ లో భాగంగా ఇండస్ట్రీ సెక్టార్స్ ని, అగ్రి ఏరియా రీజియన్ లో భాగంగా అగ్రికల్చర్ సెక్టార్ ని డెవలప్ చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క GSDP లో భాగంగా ఉండే అగ్రికల్చర్ సెక్టార్ కోసము, ఇండస్ట్రియల్ సెక్టార్ కోసము, సర్వీస్ సెక్టార్ కోసము తెలంగాణ రాష్ట్ర జాగ్రఫికల్ ఏరియాని 3 జోన్స్ గా డివైడ్ చేసి ప్రత్యేకంగా మనకి డెవలప్ చేయాలి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనని చెప్పి కొన్ని రకాల స్ట్రాటజీస్ ని ఎంపిక చేశారు. అందులో భాగంగా గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ పార్క్స్, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ని ఇండస్ట్రియల్ సెక్టార్ లో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ని డెవలప్ చేయడం కోసము ప్రత్యేకంగా పెరి అర్బన్ ఏరియాలో పెరి అర్బన్ ఎకానమీని డెవలప్ చేయాలనుకున్నారు. కోర్ అర్బన్ రీజియన్ లో భాగంగా కోర్ అర్బన్ రీజియన్ లో సర్వీస్ సెక్టార్ ని డెవలప్ చేసి ఆ సర్వీస్ సెక్టార్ ద్వారా వచ్చిన ఇన్కాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా డెవలప్ చేస్తారు. అగ్రికల్చర్ సెక్టార్ ద్వారా వచ్చిన ఎకానమీని భాగంగా అగ్రి ఏరియా రీజియన్ ఎకానమీగా మెన్షన్ చేసి మనకి డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ 3 సెక్టార్స్ ద్వారా వచ్చిన ఇన్కాన్ని 2047 నాటికి $3 ట్రిలియన్ కు మార్చాలనే టార్గెట్ తోటే తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ని కూడా మనకి ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. థ్యాంక్ యూ.